ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే ఉగాది రోజే ఈ సినిమా విడుదలైంది. పోటీగా దురంధర్ 2 అంటే దురంధర్ ద రివెంజ్ అనే సెకండ్ పార్ట్ దురంధర్ సినిమా మీద ఈ సినిమా విడుదల చేయడం ఒక సాహసమని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ దురంధర్ సూపర్ హిట్గా అయిన నేపథ్యంలో మరి ఆ సినిమా మీద వస్తున్న సినిమా అంటే తెలుగు సినిమా అయినా కూడా ఆ దురంధర్ని తట్టుకునే శక్తి దీనికి ఉంటేనే రిలీజ్ చేస్తారు. మరి ఆ మేరకు ఉందా లేదా ఒకసారి రివ్యూలో చూద్దాం. గత 2 చిత్రాలు పవన్ కళ్యాణ్‌ని చూస్తే 'హరిహర వీరమల్లు' సినిమా యావరేజ్, ఒక రకంగా నిర్మాతల పరంగా అయితే డిజాస్టర్ ఈ సినిమా. అయినా సరే పర్వాలేదు అనే ఓపెనింగ్స్ అయితే రాబట్టుకుంది పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల. అయితే కొన్న రేట్ ప్రకారంగా అది నష్టాల జాబితాలోకి వచ్చింది. తర్వాత వచ్చిన 'ఓజీ' సెమీ హిట్‌గా మారింది. సెమీ హిట్ అంటే అబోవ్ యావరేజ్ సినిమా. అయితే హిట్ పందాలోనే చెప్పుకోవచ్చు కానీ సెమీ హిట్ అంటే పెద్ద హిట్ కాదు, పర్వాలేదు. అలాంటి రిజల్ట్ వచ్చింది 'ఓజీకి'. తర్వాత మూడో సినిమాగా అంటే ఈ మధ్యలోకి వచ్చినటువంటి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మూడో సినిమాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తే సినిమా ఎలా ఉంటుందో అని చెప్పి అందరిలో ఆసక్తి కలిగింది. ముందుగా నిడివి చెప్పుకుందాము. 2 గంటల 34 నిమిషాలు అంటే 154 నిమిషాల నిడివితో వచ్చినటువంటి సినిమా ఇది. ఇక ఈ సినిమా యాక్షన్, కామెడీ, డ్రామాగా వచ్చింది. యూఏ 16+ వచ్చింది. ఇక్కడ కూడా మాట్లాడుకుందాం. యూఏ 16+ ఏంటో ఇందులో కాలు నరకడాలు, మెడలు వేయడాలు, తొడలు కొట్టడాలు, చంపడాలు ఏమేమో ఉన్నాయి. ఉన్నా కూడా అంత హింస ఉన్న సినిమాకి యూఏ 16+ ఎలా వచ్చింది? పలుకుబడి వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా, హింసాత్మకమైన సన్నివేశాలు చాలా ఉన్న సినిమా. మీరు సినిమాని మళ్ళీసారి గమనించండి. యూఏ 16+ కాదు, ఏ సర్టిఫికేట్ రావాల్సిన సినిమా ఆ ఉన్న హింస ప్రకారంగా. మరి ఎందుకు యూఏ 16+ ఇచ్చారో, మరి డిప్యూటీ సీఎం హీరోగా చేశాడనో మరి దేనివల్ల తెలియదు కానీ మొత్తానికైతే యూఏ 16+కు మాత్రం ఈ సినిమా అర్హమైంది కాదని నేను చెప్తున్నాను. ఇక ఆ తర్వాత ఈ రిలీజ్ డేట్ వచ్చి 19 మార్చ్ 2026న ఇది ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలతో విడుదలైంది. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్గా నటించినటువంటి ఈ సినిమాలో టైటిల్ క్లారిఫికేషన్ కోసము ఈ సినిమాకి కథ, మాటలు దర్శకత్వం చేసిన హరీష్ శంకర్ వివరణిస్తూ ఉస్తాద్ అనేది ఆయన తండ్రికి అంటే పాత్రపరంగా ఆయన తండ్రికి వచ్చినటువంటి బిరుదని, భగత్ సింగ్ తనకు అవమానం కాబట్టి చిన్న అనేటువంటి అతని పేరుని ఉస్తాద్ భగత్ సింగ్గా మార్చేది కేఎస్ రవికుమార్ డైరెక్టర్. ఇందులో చాలామంది తమిళ నటుల్ని నటింపజేశాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ పతాకం చాలా పెద్ద సంస్థ. వాళ్ళు నిర్మించిన ఈ సినిమాకి నవీన్ ఎర్నేని, తర్వాత రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు ఎప్పట్లాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశాడు. కానీ దేవిశ్రీ ప్రసాద్ బీట్ ప్రకారంగా మంచి బీట్లు వేసినా కూడా బయటకు వస్తే రిమెంబరెన్స్ పాటలు ఒక్కటి కూడా లేకపోవడం మైనస్ సినిమాకి. కాకపోతే ఇందులో నీ మనసే సే సే అంటూ పాటని ఫుల్ పాటని పూర్తిగా వాడుకోవడము, అందులో ఖుషిలో భూమిక నడుము సీను కొంచెం కొంచెం సేపు చూపించడము, ఆ తర్వాత కొంత యంగ్ పవన్ కళ్యాణ్ అది చెంచాలు నాకే సీన్ చూసి ఈసారి హీరోయిన్ ఆపోజిట్లో చెంచాలు నాకే సీన్స్ అన్వేషాన్ని సింక్ చేయడము ఇవి బాగున్నాయి. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా బాగుంది. అట్లాగే అయనక బోస్ సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఫేసులు మాత్రం బాగా తెలుపులో కనబడ్డాయి. గ్రేడింగ్ ఫేసులు బాగా తెలుపులో కనిపించాయి. యూకే సినీప్లెక్స్లో 6 PM షోకి స్క్రీన్ 2లో నా ఛానల్లో చూడడం జరిగింది. మరి అది ఎక్కడ ప్రొజెక్షన్ ప్రాబ్లమా లేకుంటే గ్రేడింగ్ ప్రాబ్లమా తెలియదు కానీ అన్ని ఫేసులు స్టార్టింగ్లో అంతా కూడా ముద్దలు ముద్దలుగా కనబడ్డాయి. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కొంచెం లావుగా కనిపించాడు. హీరోయిన్లను వాడుకునే తీరు బాగుంది. ఎందుకంటే ఇతని మీద ఏజ్ పడింది కాబట్టి, కొంత డిప్యూటీ సీఎం హోదా ఉంది కాబట్టి, మరి టీనేజ్ స్టెప్పులు ఎందుకు అనుకున్నాడో ఏమో. మొత్తం రొమాంటిక్ స్టోరీ ఉన్నా కూడా ఎక్కడ కూడా 1-2 దగ్గర కౌగిళ్ళు తప్ప ఎక్కడ కూడా రొమాంటిక్ సన్నివేశాలని పవన్ కళ్యాణ్ చేయలేదు. డ్యాన్సులు కూడా హీరోయిన్తో ఎగరలేదు. అయినా కూడా శ్రీలీల క్యారెక్టర్ బాగుంది. ఆమె రూమ్మేట్ పల్లవి రేప్ సీన్ని మనకు టెంపర్ సినిమాలో లాగా చూపించారు. టెంపర్ వంశీ కూడా ఇందులో ఉన్నాడు. ఆ టెంపర్ సీన్ లాగా నలుగురు కలిసి దారుణంగా రేప్ చేసే సన్నివేశాలని కూడా ఉన్నా కూడా యూఏ 16+ సర్టిఫికేట్ ఇచ్చారు దీనికి. అక్కడ కూడా బ్రా కనబడే సన్నివేశం ఉంది, లాగే సన్నివేశం ఉంది, రాడ్ చూపించారనేటువంటి సన్నివేశం ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం డైలాగులో ఉంది, వర్బల్గా ఉంది, విజువల్గా ఉంది. అయినా కూడా యూఏ 16+ ఇచ్చారు ఈ సినిమాకి. ఇక హరీష్ శంకర్ గురించి మాట్లాడితే అతను చేసిన సినిమాల గురించి ఒక్కసారి పరిశీలిస్తే 'మిరపకాయ' కానీ, ఆ తర్వాత ఆయన ఫస్ట్ చేసినటువంటి సినిమా నా సినిమాకు పోలి ఉంటుంది. ఆ సినిమా ఏంటంటే 'షాక్'. అది సినిమా కౌసల్య అంటే సినిమా క్లైమాక్స్ని అంటే 'కలలు కనక చిలియ' అని నేను తీసినటువంటి సినిమాకి పోలి ఉంటుంది దాని క్లైమాక్స్. 'షాక్' సినిమా తీసిన తర్వాత అది ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఈయనకి 'మిరపకాయ'తో హిట్ వచ్చింది రవితేజతోటి. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' అని చెప్పి చేశాడు. 'గబ్బర్ సింగ్' అనేది
ఒక షోలేలోని ఒక పాత్ర పేరు తీసుకొని విలన్ అభిమానిగా గబ్బర్ సింగ్ ఎట్లయితే ఉండే ఇక్కడ భగత్ సింగ్ అభిమానిగా ఇందులో భగత్ సింగ్ అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి టైటిల్ క్లారిఫికేషన్ కోసం తీసుకున్నారు. అయితే కమర్షియల్ మాస్ మసాలా సినిమాల్లో మనం లాజిక్స్ వెతకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంతమందిని చంపినా అది చెల్లుతుంది, ఎక్కడా కేసు జరగదు. అట్లాగే పవన్ కళ్యాణ్ని ఎవరు కొట్టినా ఒక బుల్లెట్ తగలదు. ఎంతమంది ముస్లిమ్స్ మధ్యలో ఉన్నా కూడా విలన్స్ ముందు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. నరసింహనాయుడు భాషా స్టైల్ నుంచి స్టార్ట్ అయింది, అదే నరసింహనాయుడులో రిపీట్ అయింది. ఒక హీరోని చూడగానే అని చెప్పేసి విలన్ భయపడేటువంటి ఫార్ములా మనకు భాషా సినిమా నుంచి మొదలైంది, సురేష్ కృష్ణ డైరెక్షన్లో రజనీకాంత్ సూపర్ స్టార్ నటించిన సినిమాతో. సో అది ఇందులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ వల్ల ఆ క్యారెక్టర్కి ఇది వచ్చింది. అందులో కొన్ని సన్నివేశాలు లక్ష్మీ నరసింహ సినిమాలో సన్నివేశాల్లాగా అనిపిస్తాయి, ఎందుకంటే హీరోయిన్ రక్షించేటువంటిది. టెంపర్ సన్నివేశంలోని రేప్ సన్నివేశం కనబడుతుంది. గబ్బర్ సింగ్లోని కొంత మ్యానరిజం కనబడుతుంది. ఆ గబ్బర్ సింగ్ టీమ్ తోటి కూడా అందరూ వచ్చి లాస్ట్కు ట్యాపో సాంగ్ ఒకటి తీసుకొని ఒక మాస్ మసాలా తెలంగాణ టైప్లో ఒక సాంగ్ పెట్టారు. ఆ తర్వాత ఒకటి టిప్ టాప్ టైపు మన ర్యాప్ సాంగ్ టైప్లో ఒక సాంగ్ పెట్టారు. సో ఇంకోటి సాంగ్ స్టార్టింగ్లో అతని ఇమేజ్కి తగ్గట్టుకు ఒక పాట పెట్టారు, నీ మనసే రీమిక్స్ పెట్టారు. అట్లాగే తరలి రాధతనే వసంతం అనే పాటని సరైన సందర్భంలో వాడుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకన్నా చాలా పెద్ద హీరో అని మరోసారి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టయింది. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ మన మెగాస్టార్ సంబంధించినటువంటి 2 పాటల్ని వాడుకోవడం జరిగింది. ఒకటేమో వాన వాన వెల్లువాయ పాట తీసుకున్నారు. అట్లాగే ఇందులో ఇందాకే చెప్పిన ఆ సాంగ్ కూడా మనకు తరలి రాధా తనే వసంతం పాటను 2 సార్లు చూపించారు. పాటని చక్కటి సందర్భాల్లో వాడుకున్నారు. అట్లాగే ఎటువంటి హిపోక్రసీ లేకుండా తన పోటీ హీరో అయినటువంటి మహేష్ బాబు సినిమాలోని మడత పెట్టి కుర్చీ అనే పాట, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నాటు 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 ఆస్కార్ అవార్డు వచ్చిన చంద్రబోస్ పాట, ఆ పాటను కూడా వాడుకున్నారు. స్టార్టింగ్లో ఇళయరాజా కి కృతజ్ఞతలు చెప్తూ, అట్లాగే స్వర్గీయ సీతారామ శాస్త్రి గారికిను, స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకిను, ఎందుకంటే వాళ్ళ పాటలు వాడుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది బాగుంది. ముగ్గురు స్వర్గీయులకు స్టార్టింగ్లోనే మనకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత వీరికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కొందరు ఎవరైతే ఈ సినిమాకి సహాయం పడ్డారో ఇళయరాజా గారికిను, స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికిను, స్వర్గీయ ఘంటసాల గారికిను, స్వర్గీయ ఎవరు ఈయన సీతారామ శాస్త్రి గారికి, వీళ్ళకి స్టార్టింగ్లోనే థ్యాంక్స్ కార్డు ఎందుకంటే పాటలు వాడుకున్నందుకు పెట్టడం జరిగింది. అట్లాగే భగవద్గీతది వాడుకున్నందుకు ఘంటసాల గారికి కూడా ఇది చేయడం జరిగింది. అట్లాగే భగవద్గీత చెప్పింది ఇది భగత్ చెప్పిన గీత అంటూ ప్రాసలు ఏవైతే హరీష్ శంకర్ మార్క్ డైలాగులు ఉంటాయో ఆ డైలాగులో చాలా బాగా రాసుకున్నాడు హరీష్ శంకర్. డైలాగులకి ఈ సినిమా త్రివిక్రమ్ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది స్టార్టింగ్లో. సో మంచి పంచ్ డైలాగులతో వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకులు అలరించే విధంగా ఉంది కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటితోటి. దీంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా తీసుకున్నారు. స్టార్టింగు ఒకటి ఓపెనింగు ఇది క్లైమాక్స్ లాగా ఓపెన్ చేసి ఒక గన్మ్యాన్లను ఒక సీఎం దగ్గర గన్మ్యాన్లు అందరినీ హతమారుస్తా వెళ్తుంటారు. ఎవరు మారుస్తున్నారు అని ఇది వెళ్ళాలంటే నల్లమల అడవులకు వెళ్ళాలంటూ బయటికి తీసుకెళ్ళి గౌతమి తల్లి పాత్రలో చూపిస్తా, అంటే పెంపుడు తల్లి పాత్రలో చూపిస్తా, అక్కడ ఒక చిన్న పిల్లాడు ఒక కుర్రాడు ఎవరు లేని కుర్రాడిని కేఎస్ రవికుమార్ అనేట్టు గొప్ప మంచి ఉపాధ్యాయుడు అతను మురళీమోహన్ సీఎం అతన్ని రాజకీయాలకు రమ్మని చెప్పి ఆహ్వానించడం, ఆ తర్వాత అతను సీఎం కావడం, సీఎం అయిన తర్వాత పార్థిపన్ సీత భర్త, సో ప్రముఖ నటుడు దర్శకుడు. మరి అతను ఆ తర్వాత ఏ రకంగా ఇతన్ని ఢీ కొట్టాడు సీఎంని, ఆ తర్వాత ఎవరైతే ఆ ప్లేస్లోకి కూర్చుండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళకందరికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలో ఆపద ఉంది అంటూ డైలాగ్ పెట్టి పార్థిపన్ దగ్గర ఇక్కడ కురుపులతో సహా చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్కి సరిపోయాడు ఆయన. టెంపర్ వంశీ అతని పెద్ద కొడుకుగా, చిన్న కొడుకుగా ఇంకొక విలన్ని పెట్టి చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్స్ని తీర్చిదిద్దారు. సో మొత్తానికి ఏంటంటే అట్లా సీఎం కొట్లాటల దగ్గర చూసినటువంటి ఇతన్ని ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇతను చూపించి రావు రమేష్ ఎక్కడో అడవుల్లా ఉండి తన సస్పెన్స్ రివీల్ చేస్తూ అతను ఎవరు అనేది తర్వాత మనకు రివీల్ చేస్తూ ఇక మొదలు అని ఇంటర్వెల్ ఆఫ్ ఇచ్చి ఇంటర్వెల్ తర్వాత ఇతను ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లోకి అంతకుముందు రాశి కన్నా తర్వాత డాక్టర్ సమన్వయం అనే పాత్రలో సత్యం రాజేష్ని పెట్టి రాశి కన్ననేమో ఆమె ఒక ప్రేమలో భగ్నమైనటువంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్గా చూపించి ఆమె యొక్క డిప్రెషన్ కోసం ఫ్యామిలీ అందరు రావడం ఇక్కడికి, దానికి భగత్ సింగ్ ఈయన కాపలు కావడం చూపించారు. తర్వాత ప్రభు ఇన్స్పెక్టర్ సిఐగా ఉన్నప్పుడు వేరే వ్యక్తుల్ని డ్రగ్స్ దాని కింద పట్టుడుపోతే గంజాయి కేసులో పట్టుడుపోతే వైఫ్కి ఆయనకి నగ్నతను ఇది కూడా ఉన్నా కూడా US-16+ ఇచ్చారు. ఆమెను కూడా బర్బాదలు చేసేటువంటి ప్లాన్ చేస్తారు. అతన్ని సిఐని చెడ్డి మీద కూర్చోబెడతారు. ఆ టిఫిన్లన్నీ కొట్టేసి అతన్ని బాగా హింసించినటువంటి దగ్గర ఒక్కసారిగా వచ్చి టకా అవన్నీ పేల్చేసి
గుండెల మీద పేల్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత సో, ఆ రకంగా ఇక మళ్ళీ ఇక్కడ 'రాశిఖన్న'ది కథ అయిపోయిన తర్వాత 'రాశిఖన్న' ఇతని పట్ల ఇంప్రెస్ అయ్యి మళ్ళీ ఇతను హీరోయిన్ అయితే బాగుండేది. లాస్ట్ క్లైమాక్స్‌కి 'రాశిఖన్న'కి ఇతన్ని కలిపితే బాగుండేది. అట్లా కాకుండా శ్రీలీల లవ్ స్టోరీ తీసుకొని ఆమె ఒక ఐఏఎస్ ట్రైన్ అయ్యే వ్యక్తిగా ఆమె జాకీగా చూపిస్తా ఆమె పేరు లీలానే పెట్టి ఆమెకు రూమ్‌మేట్ పల్లవి. ఈమెను బదులు ఆమెను అనుభవిస్తే ఆమె ఒకవేళ నేను కాదనంటే మళ్ళీ ఆమెను కూడా అనుభవిస్తారని నేను అనుభవించిన దాన్ని భరించానని చెప్పి నేనని ప్రాబ్లమ్ చెప్పినప్పుడు ఆమె పడ్డ కష్టాన్నంతా చూసి ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు చేసి ఆమెకి సెల్యూట్ లాగా ఆమెకి వందనం లాగా మొత్తం నలుగురిని ఇతను చంపి న్యాయం చేశానని చెప్పి చెప్పడము. సీఎం కొడుకుని ఇతను కొన్ని రోజులు కిడ్నాప్ చేసి పెట్టుకోవడము. ఆ తర్వాత ఆపద్ధర్మ సీఎంని పక్కకు జరిపిన తర్వాత అసలు సీఎం కేఎస్ రవికుమార్ రావడము. ఈయన పెళ్ళికే జరిగిందని స్టార్టింగ్‌లో ఎక్కడైతే అక్కడ హత్యాకాండ జరుగుతుందో అంటే మారణకాండ జరిగి సీఎంకి కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పులు జరిగింది ఇతని పెళ్లిలోనే అని మనకు క్లైమాక్స్‌లో తెలియడం. ఇదంతా కూడా సస్పెన్స్‌ని స్క్రీన్ ప్లేలో చక్కగా మెయింటైన్ చేశాడు హరీష్ శంకర్. చక్కటి డైలాగులు రాసుకున్నాడు హరీష్ శంకర్. స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్‌గా ఈ సినిమా నంబర్ 1 సినిమా అని చెప్పాలి. లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ సీఎం ఆఫీస్‌లో ఇదంతా డీల్ చేసి మన సెక్యూరిటీని చేంజ్ చేసిర్రో అది ఈయన మనుషులే అని తర్వాత తెలుస్తుంది. అండర్ కవర్ ఆపరేషన్ వ్యక్తి ఇంకొక అతనని తెలుస్తుంది. సో, వీళ్ళకి పాకిస్తాన్‌తో లింక్ ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రవాదులతో కలయికలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఏ రకంగా ఎదిరించాడు ఇతను అని ఉస్తాద్ భగత్ సింగ్ చేసినటువంటి ఆ పోలీసు అధికారి ఆ పాత్ర నుంచి ఇతను ఎందుకు వైదొలిగాడు? ఆ తర్వాత రామ్‌కి అనేటువంటి పై అధికారి డీఎస్పీ అధికారి దగ్గర మళ్ళీ ఎందుకు ఒక మంచి విషయంలో చేసి మొత్తం జనాల కోసం ఏ రకంగా నిలబడ్డాడు? శ్రీలీల ఇతను ఇష్టపడ్డప్పుడు అతని తాతయ్య ఎల్బీ శ్రీరామ్ దగ్గర నుంచి నేను పెళ్లి చేసుకుంటాను నా దగ్గర ఉంచుకో అని చెప్పేది అన్నప్పుడు అంకుశం సినిమాలో రాజశేఖర్ పాత్ర కనబడుతుంది మనకు అక్కడ. అందులోంచి ఘట్టాలు కొన్ని తీసుకున్నట్టు అనిపించింది. సో, ఇందులో బాగా నిశితంగా గమనిస్తే మనకు 'షాక్' సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టరు కొన్ని అంటే కొన్ని మనకి 'గబ్బర్ సింగ్'లోంచి తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పాటల దగ్గర మాత్రం మంచి కామెడీ 'గబ్బర్ సింగ్'లోనే తీసుకున్నట్టు అవుతుంది. ప్రముఖ హీరోలు అందరి పాటలు వేస్తూ అందులో స్టెప్పులు వేయకుండా ఈ స్టెప్పులు కావా, అవి కావా, ఇవి కావా, ఎక్స్‌ప్రెషన్స్ కావా అంటూ నవ్వించిన ఇతను ఆ తర్వాత స్టెప్పులు వేసాడు. కానీ హీరోయిన్‌తో స్టెప్స్ వేసి ఉంటే ఇంకా మాస్ మసాలా బ్రహ్మాండంగా ఉండేది. కానీ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ చేశాడు. నటనా పరంగా పవన్ కళ్యాణ్ బాగా డెవలప్ అయ్యాడు. ఒళ్ళు రావడంతో ఇంకా అద్భుతంగా కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి లాగా కనిపించాడు. సో, మెగాస్టార్‌ని బాగా తలుచుకోవడం మాత్రం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ ఇవాళ చాలామంది ఉన్నారు. ఇతను అంటాడు నీ ఫ్యాన్స్‌ని నీ కుటుంబ సభ్యుల్ని చంపుతానంటే నా ఫ్యాన్స్‌ని చంపుతావా? నా ఫ్యాన్స్‌ని లెక్కపెట్టుకుంటా పోతే నీకు అది జరగదు అన్నప్పుడు ఫ్యాన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ డైలాగ్‌కి. ఓవరాల్‌గా ఒక మంచి మాస్ మసాలా సినిమాని చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా శ్రీలీల పాత్ర ఆమె చేసిన హావభావాలు, చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. ఆమెకి నీ మనసే పాట వినబడుతూ ఇతని మీద ఇష్టం పెంచుకునేటువంటి వ్యామోహం పెంచుకొని ఆ తర్వాత అతనికి ప్రేమలోకి దిగిన తర్వాత అతను ఓకే చేసుకొని పెళ్లి కూర్చుకునే టైంలో ఆమెకి ఏమి జరిగింది? ఆ తర్వాత ఇతను ఉస్తాద్ భగత్ సింగ్ ఏ రకంగా అయితే అయ్యాడు? లాస్ట్‌కి దేశం కోసం అతను ఏం చేశాడు? లాస్ట్‌కి మాట్లాడుకునేటువంటి ఫన్నీ మాటలు మాట్లాడుతూ సైనికుల మీద ఇద్దరు పౌరులు జోకులు వేసుకుంటుంటే దాన్ని ఏ రకంగా ఖండించి భారత్ మాతకి జై అని ఎందుకు అనిపించాడు? ఆ తర్వాత మత విశ్వాసాలను బట్టి జై హింద్ అనని వాళ్ళ మీద కూడా ఇతను కొంచెం మంచి సెటైర్లు రాసుకున్నాడు హరీష్ శంకర్. సో, మొత్తానికి ఏంటంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం హోదాకి తగ్గట్టుగా సినిమాలో లాస్ట్ క్లైమాక్స్‌లో నువ్వు ప్రజాసేవలోకి రావాలంటూ లాస్ట్‌లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి అప్పటి రవికుమార్ మళ్ళీ ఇతన్ని పిలిచడం అంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పదవికి తగ్గట్టుగా ఉంది. సో, ఓవరాల్ ఏంటంటే ఇతను రియల్ లైఫ్‌కి లింక్ కలిపే విధంగా స్క్రీన్ ప్లే తయారు చేసుకొని ఒక మంచి విధంగా ఈ సినిమాని తీర్చిదిద్ది యాక్షన్ పరంగా ముఖ్యంగా ఫైట్ సన్నివేశాలు కానీ తర్వాత మాస్ సన్నివేశాలు కానీ డ్యాన్స్ సన్నివేశాలు కానీ పదునైనటువంటి సంభాషణలతోటి రక్తి కట్టే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. కొన్ని లాజిక్లు అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యి డ్రామాటిక్గా ఉన్నా కూడా దానికి ఓపెనింగు ఎండింగు ఆ తర్వాత లాస్ట్ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కథకు రావడం మళ్ళీ ఆ కథకు కరెక్ట్ కన్విన్సింగ్గా కథని చెప్పే విధానంలో అతను హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు, కృతకృత్యుడయ్యాడు. అట్లాగే ఇతను కెమెరామ్యాన్ కూడా బాగా సహకరించాడు. మంచి సినిమాటోగ్రఫీ తోటి ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది రోజు వచ్చిన పండుగలాగానే చెప్పాలి. అట్లాగే రిలీజ్ అయిన సీజన్ ఎప్పుడు సినిమాలకు ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆగడు ముందు వచ్చినటువంటి దూకుడు సినిమా సూపర్ హిట్ కావడానికి అప్పుడు ఉన్నటువంటి స్లంప్ టైము అప్పుడు ఏదైతే కరోనా ఉందో ఆ కరోనా టైం తర్వాత వచ్చిన సినిమాగా దూకుడు రాగానే ఆ టైంలో మంచి సినిమా లేకపోవడంతో ఒకేసారి ఆ సినిమా గ్యాప్ ఏదైతే ఉందో అది అద్భుతమైన విజయం సాధించడానికి దోహదపడింది. అట్లాగే ఈ 2 గంటల 34 నిమిషాల నిడివితో వచ్చినట్టు ఈ యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా
ఇప్పుడు వచ్చినటువంటి ఈ 14, 15 సినిమాలు వరుసగా ఈ వచ్చినటువంటి ఈ 3, 4 వారాల సినిమాల్లో ఏ సినిమా కూడా ఒక బలమైన సినిమా లేకపోవడంతో, ఇంకా రాబోయే వారాల్లో కూడా 1, 2 వారాల్లో కూడా బలమైన సినిమాలు కనబడకపోవడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయి తీరుతుంది. ఎందుకంటే ఒకటి పోటీ సినిమాలు లేవు. 2 సీజన్ కాదు ఇది. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యే సీజన్ కాదు. ఇది మార్చ్ కాబట్టి ఎగ్జామ్స్ అని చెప్పి చాలా సినిమాలు రావు ఇప్పుడు. సో ఏప్రిల్, మే దాకా దీనికి ఎదురే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అదర్శనోత్సవ సినిమా అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కంపల్సరీ 100% నా యొక్క సినీ జీవితము 38 సంవత్సరాలు నా కెరీర్‌లో నేను చెప్పగలిగేటువంటి జ్యోతిష్యం ఏంటంటే, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఇంతకుముందు కూడా నేను చిరంజీవి గారి సినిమా 'మనశంకర వరప్రసాద్' సినిమా 'పండగకొస్తున్నాడు' సినిమా అందరూ ఏం చెప్పారంటే, ఇది పెళ్లి వెడ్డింగ్ షో లాగుంది, ప్రీ వెడ్డింగ్ షో లాగున్నాయి పాటలు. ఈ సినిమా ఆడదన్నప్పుడు 2 రోజుల ముందే నేను యూట్యూబ్‌లో చెప్పాను. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుందని. అట్లాగే ఇండస్ట్రీ హిట్ అయింది. ఇప్పుడు అన్నదమ్ముల సినిమాలు వరుసగా ఆయన 'మనశంకర వరప్రసాద్' పండగకొస్తున్నాడుతో సూపర్ హిట్ చిరంజీవి కొడితే, మళ్ళీ తమ్ముడు ఇప్పుడు ఈ సినిమాతో 'ఓజీతో' ఆల్రెడీ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి సినిమా ఇది. తర్వాత రాజకీయ రంగంలోకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మూడో సినిమాగా వచ్చినట్టు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఖచ్చితంగా అన్నదమ్ములు ఇద్దరికి 2026 కలిసొచ్చిందనే చెప్పాలి. అటు సంక్రాంతికేమో మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్' పండగకొస్తున్నాడుతో సూపర్ హిట్ కొడితే, ఇతను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో సూపర్ హిట్ కొట్టాడు. సో రెండిటి కూడా పొడుగు టైటిల్స్ ఉండడం ఒక ప్లస్ అయితే, ఆ రెండిటికి కూడా యంగ్ డైరెక్టర్స్, అక్కడేమో అనిల్ రావిపూడి, ఇక్కడేమో హరీష్ శంకర్లు, అక్కడ ఆయన రైటరే, ఇక్కడ ఈయన రైటరే కావడము కొన్ని సామరస్యాలు కనబడ్డాయి. ముఖ్యంగా డాక్టర్ సమన్వయం పాత్రతో సత్యం రాజేష్ కూడా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమాల్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చాలామంది తెలిసిన ఆర్టిస్టులు ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఆనంద్ కానీ, ఆ తర్వాత పార్థిపన్, ముఖ్యంగా పార్థిపన్ ఫ్రెష్గా అనిపించాడు. జనరల్లీ సముద్రకని, ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి క్యారెక్టర్, లేదా మురళీ శర్మ అలాంటి వాళ్ళు చేసే క్యారెక్టర్ని ఈసారి మనకి దృఢమైనటువంటి వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా అటు తమిళ్ ప్రేక్షకులు కూడా ఆకట్టుకునే విధంగా మనకి జయప్రకాష్ని కొంచెం క్లైమాక్స్ కొంచెం ఫ్లాష్ బ్యాక్లలో చూపించి, మనకి పార్థిపన్ని చూపించి, కేఎస్ రవికుమార్ని పూర్తి స్థాయి పాత్రలో, ఒకప్పుడు విజయ్ కుమారు అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్లు, లేకుంటే మనకి ఎక్కువగా మనకి ఎవరు మన శరత్ బాబు అలాంటి వాళ్ళు చేసే క్యారెక్టర్లను, అంటే శరత్ బాబు లేరు, ఉన్నప్పుడు శరత్ బాబు లాంటి వాళ్ళు ఆర్టిస్టులు చేసేటువంటి క్యారెక్టర్ని కేఎస్ రవికుమార్ ఈ సినిమాలో పోషించడం విశేషము. అతనికి దొరికిన అతిపెద్ద పాత్రగా ఈ సినిమాలు చెప్పుకోవాలి. జనరల్లీ తన ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వేసి అలవాటు ఉన్నటువంటి ముత్తు డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఈ సినిమాలో అతిపెద్ద పాత్రను పోషించడము, అది సినిమాకి అత్యద్భుతంగా అతను పర్ఫార్మెన్స్ ఇవ్వడము, అందరికన్నా బాగా చేశాడు కేఎస్ రవికుమార్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తనకు శక్తి మేరకు యాక్ట్ చేశాడు. శ్రీలీల కూడా బాగా చేసింది. రాశికన్నా కూడా ఉన్నంతలో రాణించింది. నటినట్లందరూ, ముఖ్యంగా పార్థిపన్ విలన్గా ఆ పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఎందుకంటే ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాలో. రొటికట్టుడు కథ అయినా కూడా, ఒక యాక్షన్ రెగ్యులర్ స్టోరీ అయినా కూడా, హీరోయిజం బేస్డ్గా చేస్తూ హరీష్ శంకర్ హీరోని ఎలివేట్ చేస్తూ తీసుకున్నటువంటి సన్నివేశాలు నిజ జీవితంలో ఉప ముఖ్యమంత్రి పదవిలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో గౌరవనీయమైన ప్రజలు ఉన్నటువంటి ఆయనకి ఎటువంటి వ్యక్తిచాష లేకుండా చాలా జాగ్రత్తగా అతను మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే జాగ్రత్తగా అతని హోదాను నిలబెట్టుకుంటూ చేసినటువంటి విధానము ఆకట్టుకునే విధంగా సాగినందు. కాబట్టి ఉగాది రోజు వచ్చినటువంటి దీనికి అటు 2 వారాలు, ఇటు ముందు కూడా 2 వారాలు ఎటువంటి సినిమా లేనందువల్ల టికెట్ రేటు కూడా కొంచెం అనువుగానే 295, 350 రూపాయలు పెట్టినందుకు అందరికీ అందుబాటులో అయినటువంటి రేట్లు, అది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వైనా సరే, మొత్తానికి ఈ తక్కువ రేటు పెట్టడం, తక్కువ అంటే మరి 300 తక్కువే కదా, మరీ దోపిడీదారులాగా 500, 600 పెడుతున్నారు. కాబట్టి అట్లా కాకుండా కొంచెం 295 లిమిటెడ్ రేట్లో, 350 లిమిటెడ్ రీసైక్లర్ వాటికి మాత్రము 350 పెడితే అది పెద్ద ఈ ఎఫెక్ట్ ఏం పడదు. కాబట్టి ఒక నామినల్ రేటుతో పెట్టిన ఈ యొక్క రేటు ఏదైతే నిర్ణయించారో ఈ సినిమాకి, అది కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యి, ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ ద్వారా వచ్చినటువంటి ఈ సినిమా ఒక మంచి విజయాన్ని సాధించే సినిమా. నాకైతే ఎక్కడ బోరు కొట్లా, పూర్తి స్థాయి వినోదాన్ని మనం కుటుంబ సమేతంగా ఎంజాయ్ తగ్గ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పేరుకు తగ్గట్టే ఇప్పుడు అంతకుముందు ఒక ఫ్లాప్ అతనికి 'గబ్బర్ సింగ్' తర్వాత ఇంకొక సెకండ్ దానికి ఇంకో సినిమా తీశాడు కదా, ఆ సినిమా పోయినా కానీ మళ్ళీ హరీష్ శంకర్ పట్టుదలతో చేసిన సినిమా ఈ సినిమా. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మళ్ళీ ఇందులో కూడా ఇంగ్లీష్ ట్యాగ్ తోటే ఉస్తాద్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయడము కొంచెం, అంటే ఇది వేరే ప్యాన్ ఇండియా సినిమా లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్ని పవన్ కళ్యాణ్ ఒక స్టామినాతో చేస్తారేమో అన్న ఉద్దేశంతో చేశారేమో, కానీ మొత్తానికి తెలుగుకు దూరం చేస్తూ ఎందుకో ఇంగ్లీష్లో రాస్తున్నారు. కానీ తెలుగులో కూడా కొన్ని పోస్టర్స్ ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ అని, కానీ ఇంగ్లీష్లో కూడా చాలా మటుకు పోస్టర్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా డైలాగ్ డెలివరీ బాగుంది. చిరంజీవి తమ్ముడుగా చిరంజీవిలాగా కనబడ్డాడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్. అట్లాగే అతని మేనరిజము, అతని యొక్క స్థాయిని అంతా ఎలివేట్ చేస్తూ కొన్ని సన్నివేశాలు పెట్టారు. డైలాగ్ పంచెస్ బాగున్నాయి, మంచి కథ ఉంది.
ఉన్నంతలో చెప్పే స్క్రీన్ ప్లే విధానం బాగుంది. రాశిఖన్నా శ్రీలీల ఇద్దరు సినిమాను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆదుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా రాశిఖన్నా గ్లామర్ మోయగా సెకండ్ హాఫ్ శ్రీలీల మోసింది. తర్వాత రావు రమేష్ పాటలో టర్నింగ్, తర్వాత విలన్ బేస్ లాస్ట్కి ఎట్లా చంపేది అనేది అతడు సినిమాలోని ఒక బేస్ లాగా అనిపిస్తుంది. సైనైడ్ ఇచ్చేస్తే ఇతను కింద ప్రకాష్ రాజ్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కోట శ్రీనివాసరావు పేల్చుకునే సన్నివేశం లాంటి సన్నివేశం మనకు గుర్తు తెచ్చే విధంగా ఉంటుంది మనకు ఆ సన్నివేశము. సో సైనైడ్ ఇతను తీసుకున్నాడని చెప్పేసి ఎవరు విలన్ పార్థిపన్ ఎండింగ్ ఆ రకంగా చూపించి ఎలా ఎండ్ చేసాం అనేది ఫ్లాష్ బ్యాక్లో వెనకకు ముందుకు మార్సు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా హరీష్ శంకర్ చాలా సాఫ్ట్గా చెప్పినటువంటి పద్ధతి బాగుంది. మాస్ ప్రేక్షకుల్ని పూర్తిగా మెచ్చుకునే విధంగా ఈ సినిమాని ఉస్తాద్ భగత్ సింగ్ తీసిన దీనికి పాటలు కూడా యాడ్ అయ్యి, ముఖ్యంగా నీ మనసే పాట కానీ తరలిరాజా తనే వసంతం పడ్డ ప్లేస్మెంట్స్ బ్రహ్మాండమైన ప్లేస్మెంట్లు పడ్డాయి. సో ఆ చక్కటి అలాగే ఖుషి భూమికది సన్నివేశం కూడా చక్కగా వాడుకొని యంగ్ పవన్ కళ్యాణ్ని చూపించి, అట్లాగే హే మేరా జహా అనే పాటను కూడా కొంత చూపించి ఖుషి సినిమాలోని పవన్ కళ్యాణ్ సక్సెస్ ఇచ్చిన సినిమాల్ని మనకు ఈ సినిమాలో గుర్తు చేస్తూ చేసినటువంటి విధానం బాగుంది, ఆకట్టుకుంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అనే సినిమా చూపించినా కూడా గబ్బర్ సింగ్ పాత్ర ఫోటోని మనకు అక్కడ చూపిస్తూ అతను ఒక హీరోలాగా ఈ సినిమాలో చూపించడం అది మీనింగ్లెస్, కథ ప్రకారంగా మీనింగ్లెస్ అయినా కూడా ఇక్కడ అభిమానుల ప్రకారంగా ఒప్పుకునే విధంగా ఉంది. అట్లాగే అభిమానులను చంపాలంటే ఎంతమంది చంపుతారన్న అభిమానులు లెక్కబెట్టలేనంత మంది అన్నప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందాక రివ్యూలో చెప్పాను, మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాం. సార్ భగత్ సింగ్ మొత్తానికి ఒక యాక్షన్ ప్రియులకు ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఉగాది పండుగని బ్రహ్మాండమైన పండుగగా మళ్ళీ 2-3 వారాలు ఈ సినిమాకి ఎదురులేనందుకు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నటువంటి అంచనాన్ని మొట్టమొదటి రోజు నేను రివ్యూ రోజున ఇదే రోజు విడుదలైన 19 మార్చి రోజునే నేను యూట్యూబ్ ముఖంగా చెప్తున్నాను. ఒకసారి రాసుకోండి. ట్రేడ్ పండితులు అందరూ ఆశ్చర్యపడే విధంగా ఇది ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్న సినిమా. సో దీనికి నేను ఇస్తున్న రివ్యూ రేటింగ్ 4/5, అంటే 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మనకి జూనియర్ ఎన్టీఆర్ని నాటు అని పాట తీసుకున్నందుకు రామ్ చరణ్ని, ఆ తర్వాత మహేష్ బాబుని, మెగాస్టార్ అభిమానుల్ని అందరినీ సాటిస్ఫై చేసినందుకు ఈ సినిమా ఆ అభిమానులు కూడా రప్పించి బాక్సాఫీస్ సూపర్ డూపర్ హిట్ అందుకునే విధంగా హరీష్ శంకర్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ చేసిన ప్రకారంగా అతను ఏదైతే ఒక గిరి గీసుకొని మాస్ని కొట్టాలనుకున్నాడో అతను అనుకున్న రైటర్గా అతను అనుకున్న సక్సెస్ గోల్ని చేరాడు. సో 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.